హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము తోటకూరతో పప్పు కూర ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, చెప్తాను. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇట్లా ఒక గిన్నె కానీ ఏదైనా తీసుకోండి. దాంట్లో మీకు కావాల్సినంత కందిపప్పు నానబెట్టుకోండి. నేను 1.5 గ్లాసు కందిపప్పు తీసుకున్న తర్వాత శుభ్రంగా నీళ్లు పోసేసుకొని కడగండి. కడిగేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే పప్పు అనేది చాలా బాగుండిద్దండి. అలాగే తోటకూరను కూడా ఈ రకంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకోండి, పాన్ కానీ కుక్కర్ కానీ తీసుకోండి. ఈ రకంగా మనము కందిపప్పుని వేసేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి. నేను తోటకూర ఒక 2 కట్టలు తీసుకున్నాను. ఆకుకూర ఎక్కువ వేసుకోండి, ఎప్పుడైనా పప్పుకూరలో చాలా టేస్టీగా ఉండిద్ది. అలాగే ఒక 3 ఉల్లిపాయలు ఈ రకంగా కట్ చేసుకోండి. 2 టమాటాలు ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. ఒక 5 పచ్చిమిరపకాయలు ఈ రకంగా చీలికలుగా చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ దాకా పసుపు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకోండి. కారం కూడా మనం పప్పులోనే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత సరిపడినంత నీళ్లు పోసుకోవాలి. మనకి ఈ కూర అనేది కొంచెం మునిగేదాకా వాటర్ వేసుకోండి. అప్పుడు మనకి ఉడకటానికి బాగుంటుంది. పప్పు కూడా పలుచగా లేకుండా బాగా గట్టిగా వస్తుంది. ఈ రకంగా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానియండి. 5 విజిల్స్ రాని పప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత మనము నలపడానికి ఇబ్బంది లేకుండా ఉడికిపోతుంది. ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి. ఈ రకంగా మనకి పప్పు కూర అనేది ఈజీగా రెడీ అయిపోయింది. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాతనే మనము నలపాలి. ఈ రకంగా మనకి స్మాషర్ ఉంటుంది కదా, లేదా పప్పు గుత్తి కానీ ఏదైనా ఉంటుంది కదా, దాంతో ఇట్లా నలుపుకోండి. చూసారు కదా, మనము ఊరికి అట్లా అంటుంటేనే పప్పు అనేది బాగా ఉడికిపోయింది. చూసారు కదా, ఈ రకంగా మనము ఒక 5 విజిల్స్ కనుక రానిస్తే పప్పు కూర అనేది బాగా ఉడికిపోతుంది. ఈ రకంగా మొత్తం ఎనుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో నెయ్యితో తాలింపు వేసుకోండి. పప్పు కూర కానీ రసం కానీ నేతితో కనుక తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. దాంట్లో 1 స్పూన్ దాకా ఆవాలు, 1 స్పూను మినపప్పు, అలాగే జీలకర్ర వేసేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకొని బాగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ఇంగువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. డైజెషన్ పరంగా కూడా మనకి మంచిదన్నమాట. ఈ రకంగా ఇంగువ కూడా వేసేసి తర్వాత కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ రకంగా వేయించుకున్న తర్వాత మనము వీటిని పక్కన పెట్టుకోండి. ముందుగా మనము పప్పుకూర ఉడికించుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకున్న తర్వాత నేను ఉప్పు వేసుకొని ఎనుపుకున్నాను. స్టవ్ కూడా నేను ఆల్రెడీ ఆన్ చేసే ఉంచుకున్నాను. చిన్న మంట మీద ఉడికించుకోవాలి మనము. ఈ తాలింపు వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు కనుక మనం అట్లా ఉడికించుకుంటే పప్పు కూరకి ఈ తాలింపు అంతా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. మనకి సాయంత్రం దాకా కూడా ఉన్నా కూడా ఎటువంటి వాసన లేకుండా బాగుండిద్ది. అంతేనండి, తోటకూర పప్పు తయారైపోయింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.